అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీస్ బ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. ఏంటంటే ఈరోజు నేను ఏ ఏ రెసిపీస్ చేశాను, ఏ రకంగా ప్రిపేర్ చేశాను, నా రోజు ఏ రకంగా సాగింది అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేనైతే డస్టింగ్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసే ఆ తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే ఇళ్ళలో ఏ సామాన్లు ఎలా ఉంటాయో చెప్పలేమండి. అందుకోసం కాకపోతే మా పాప మరీ అంత మెస్సీగా ఏం చేయదు. చెప్పిన మాట వింటది. పైగా తన టాయ్స్ ఉంటాయి కదా! తనే తీసుకెళ్ళి ఆ బాస్కెట్‌లో వేయమంటే వేస్తదనమాట. చాలా మంచి పాప. ఇంకా ఎప్పుడు దోసలే ఏం వేస్తామండి. అందుకని చెప్పేసి నేను దోస బ్యాటర్ ఏ రకంగా మనం మిక్స్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే వాటర్ వేసుకొని మీరు థిక్‌నెస్‌ని బట్టి వాటర్ వేసి యాడ్ చేసుకోవాలండి. ఈరోజు నేను అంటే మిమ్మల్ని టార్చర్ చేయడం ఇష్టం లేక దోసలు వేసే వీడియో తీయలేదు. ఏ రకంగా బ్యాటర్ మిక్స్ చేస్తున్నానో చూపించాను. ఇంకా పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి. అంటే పచ్చిశనగపప్పు ఇంకా తాలింపు గింజలు అన్నీ కూడా వేయించుకొని పల్లీలతో పాటు మనం ఉంటే కనుక మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంది, నా దగ్గర అది వేశాను నేను. ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మనం చింతపండు, ఎల్లిపాయలు ఇంకా కొంచెం వాటర్ ఇవన్నీ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా. అప్పుడు చట్నీ అనేది బాగా వస్తుంది. నేను చేసిన పల్లి చట్నీ మా వారికి అయితే చాలా ఇష్టం అండి. అందుకోసం నేను స్పెషల్గా చెప్తున్నాను. ఎప్పుడైనా నేను ఆ రెసిపీ అంటే పల్లి చట్నీ రెసిపీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మీకు ఎవరికైనా కావాలి పల్లి చట్నీ రెసిపీ అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. మా వారు ఎన్ని గ్రీన్ వెజిటబుల్స్ తీసుకొచ్చారంటే చాలాసేపు పట్టింది క్లీన్ చేయడం కోసం. ఈ పాలకూర, చుక్కకూర కలిపి తీసుకొచ్చారనమాట. చుక్కకూర కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారు. ఇంకా తోటకూర కూడా తీసుకొచ్చారండి. ఇవి ఎక్కడికక్కడ మొత్తం క్లీన్ చేసి కట్ చేసి పెట్టేవాటికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఇవన్నీ నేను దేనికది స్టోర్ చేసేసాను ఫస్ట్ అయితే. ఇప్పుడు గోంగూర మంచిగా కడిగి స్టెయినర్లో వేసి ఆ తర్వాత ఆరబెట్టడానికి ఉంచానండి. కంప్లీట్గా ఆరాలండి, ఇది నీడలోనే ఆరాలి. ఎందుకో నేను తర్వాత మీకు చెప్తాను. ఏమాత్రం వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా నీడలోనే ఆరాలి. మీరు ఒక నీట్గా ఉన్న క్లాత్ మీద అయితే మీరు ఆరబెట్టుకోండి. చూడండి నేను ఏ రకంగా మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను అనమాట. అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. ఎందుకంటే ఆకులో ఏమన్నా తేమ ఉంటుందని చెప్పేసి. ఇంకా పాలకూర, చిక్కకూర కలిపి నేను ఈరోజు కర్రీ చేయబోతున్నాను. కట్ చేసి కడిగి పక్కన పెట్టానండి మొత్తం. ఇప్పుడు కడాయిలో మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కావాలనుకుంటే తాలింపు గింజలు అవి వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేస్తేనే కొంచెం బాగుంటుంది అనుకోండి తినే వాళ్ళకి. ఇంకా లేదనుకోండి డైరెక్ట్గా ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసేయండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయమండి, మీరు గుర్తుపెట్టుకోండి. అవసరం అనిపిస్తే చాలా లైట్గా వేయాలి. ఎందుకంటే గ్రీన్ వెజిటబుల్స్ కాబట్టి అంత అవసరం ఉండదు. అదో వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఇది మా మమ్మీ ఇచ్చారండి నాకు ఎల్లిపాయ కారం. ఎల్లిపాయలు దంచి వేసుకోండి కారం కూడా, లేకపోతే ఈ రకంగా ఎల్లిపాయ కారం ఉంటే ఎల్లిపాయ కారం మీరు వేసుకోండి. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి కారం చూసి వేసాను అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి స్పైసెస్ అన్నీ కూడాను. సిమ్లో పెట్టి మాత్రమే మీరు కలుపుకోండి. కారం వేసిన తర్వాత మాడిపోకూడదు. ఆ తర్వాత పాలకూర ఇంకా చుక్కకూర వేసుకోవాలి. చాలామంది పాలకూర టమాటో కర్రీ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. పాలకూర టొమాటో పప్పు చేస్తారు, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే టొమాటో ఇంకా పాలకూరలో ఆక్సాలేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోతాయండి త్వరగా. అందుకనే డాక్టర్స్ కూడా పాలకూర టొమాటో కలిపి తినడానికి రికమెండ్ చేయరు. అందుకని రీజన్ ఏంటో చెప్తున్నాను మీకు. అందుకని నేను దీంట్లో టమాటోస్కి ఆల్టర్నేటివ్గా చుక్కకూర వేసాననమాట. కొంచెం వెరైటీగా అనిపించవచ్చు, కాకపోతే టేస్ట్ సేమే ఉంటుందండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఆకులు దాదాపుగా దగ్గర పడాలన్నమాట. చూసారా, వాటర్ అనేది ఆకుల నుండి మనం ఎంత కడిగి పెట్టినా కూడా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ
ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత మీరు దీంట్లో వాటర్ అనేది కర్రీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆకులు ముదురుగా ఉన్నాయా, ఇంకొంచెం కుక్క ఏది ఉందో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మీరు కుక్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేసాను నేను. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. చుక్కకూర వేసుకోవాలి, పాలకూర టొమాటో కర్రీ. అంటే చాలామందికి స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా త్వరగా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని అంత హెల్దీ కాదు. టేస్ట్ వైజ్గా అయితే చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే హెల్త్ వైజ్గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా మనం తినకూడదు. మనం ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి ఏదో ఒక తేడా కొట్టిందని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటాం. మనం ప్రిపేర్ చేసే వాటిలోనే మనకి ఉంటుందన్నమాట. కాకపోతే టేస్ట్ బడ్స్ ఒప్పుకోవు కదా. టేస్టీగా కావాలనుకున్న వాళ్ళ ఇష్టం. కాకపోతే టొమాటోకి ఆల్టర్నేటివ్గా చుక్కకూర వేసుకోండి. పప్పు కూడా బాగుంటుందండి, చుక్కకూర పప్పు. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి. ఈ కర్రీలోకి ధనియాల పొడి చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టేయండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అనమాట. ఇంకా అంతేనండి, పాలకూర చుక్కకూర కర్రీ రెడీ. మా ఆడపడిచి అయితే పైనాపిల్ ఇచ్చి పంపించారు, నేను కట్ చేసి పక్కన పెట్టానమాట. ఇంకా ఇవే స్నాక్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇప్పుడు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి ఉందని చెప్పాను కదా, అది బ్లెండ్ చేశాను. ఇంకా తురిమి పెట్టుకున్నానండి బెల్లము. ఇది 2 రకాల బెల్లం అండి. ఒకటేమో వైట్ కలర్లో ఉంది, ఒకటేమో బ్రౌన్ కలర్లో ఉంది. ఈ 2 రకాల బెల్లాన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా కడాయిలో నెయ్యి తీసుకున్నాను. ఇది దాదాపుగా కొంచెం ఎక్కువ నెయ్యేనండి, 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ నెయ్యే. దాంట్లో నేను పెద్ద పెద్ద కప్స్ ఉన్నాయి కదా, బాల్స్తో వేసానమాట. బాలామృతం పిండి వేస్తున్నాను నెయ్యిలో. నెయ్యి కరిగిన తర్వాత వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఫ్లేము మీడియంలో పెట్టుకోండి. మీడియంకి సిమ్కి తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ బాలామృతం మనకి మాడిపోకుండా ఉండాలన్నమాట, కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడే మనం దీంట్లోకి పచ్చి కొబ్బరి నేను తురిమి పెట్టుకున్నాను కదా, ఆ పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి. మంచిగా కలుపుకోవాలి. నేను ఇలాచీ పౌడర్ వేయలేదండి, వేస్తే బాగుండేది. ఎందుకంటే ఫ్లేవర్ కోసం మాత్రమే మనం ఇలాచీ వేసేది. టేస్ట్ వైజ్గా అయితే మనం ఏ స్వీట్లో కూడా ఇలాచీ వేయాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ కోసం మాత్రమే మనం వేస్తామన్నమాట. ఈ రకంగా మొత్తం కలుపుకున్న తర్వాత కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది, మంచి అరోమా అనేది వస్తుందండి బాలామృతం పిండిలో నుండి. ఆల్రెడీ ఈ బాలామృతం పిండి చిన్నపిల్లలకి, అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఇస్తూ ఉంటారనమాట. ఏం చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు ఈ రకమైన నేను రెసిపీస్ ప్రిపేర్ చేస్తాను. ఇంతకీ నేను ఏం చేస్తున్నానంటే బాలామృతంతో లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా దీంట్లోనే మనం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఒకేసారికి ఎక్కువ నెయ్యి వేశాను. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత సిమ్లోనే మనకి మంచిగా వేగిన తర్వాత మీరు బెల్లం వేసుకోండి. నేను ఎంత తురిమానో అంత బెల్లం వేయలేదండి, నేను తీసి పక్కన స్టోర్ చేసి పెట్టుకున్నాను కొంచెము. ఎందుకంటే బాలామృతం పిండి ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది, మనకి అంత స్వీట్నెస్ అవసరం ఉండదు, కొంచెం అయితే సరిపోతుంది. పంచదార కన్నా కూడా బెల్లం వేస్తేనే ఎక్కువ మంచిగా ఉంటుంది, హెల్త్ వైజ్గా కూడా మంచిదే అనమాట. అందుకోసం ఈ రకంగా బెల్లం కరిగేంత వరకు మళ్ళీ కలుపుకోవాలండి. కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే తినేటప్పుడు బాగుంటుంది, చాలా హెల్తీ అండి. మనం ఇది మంచిగా లేదు, మరీ తినలేని పరిస్థితిలో మంచిగా లేదు, పాడైపోయింది ఫుడ్ అన్న సిచ్యువేషన్స్లో తప్పించి మనం ఏ ఫుడ్ని పారేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి బాలామృతం పిండిది. ఇప్పుడు నువ్వులు నేను డ్రై రోస్ట్ చేశాను, అంటే నెయ్యి తీసిన స్పూన్తో నేను కలపడం వల్ల అలా కనిపిస్తుంది. ఈ రకంగా డ్రై రోస్ట్ చేసుకొని మీరు బాలామృతం పిండిలో కలుపుకొని నువ్వులు కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెంగా నెయ్యి వేసి లడ్డులాగా చుట్టుకోవాలండి. చాలామంది బాలామృతంలో పాలు వేస్తారు, మీ ఇష్టం అండి. పాలు వేసి మీరు అంటే కాచి చల్లార్చిన పాలు వేసి మీరు పిండి దగ్గర పడిన తర్వాత లడ్డులా చుట్టుకోవచ్చు. అలా అయితే ఎక్కువ రోజులు స్టాక్ ఉండవన్నమాట. ఈ రకంగా అయితే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, కాకపోతే ఎక్కువ హెల్తీ కూడా, ఎక్కువ రోజులు కూడా స్టాక్ ఉంటాయన్నమాట. కొంచెంగా మనం నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగించో లేకపోతే చేతికి అలా కలుపుకుంటాం కదా,
ఆ రకంగా చేసి మనం లడ్డూలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనం కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనుక కొంచెం హాట్‌గా ఉంటాయండి. ఇంకా అంతే. ఇప్పుడొచ్చేసి ఇంకో రెసిపీ. హ్మ్. జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు మీడియం ఫ్లేమ్‌లో చాలా నెమ్మదిగా డ్రై రోస్ట్ చేయండి. పక్కన పెట్టుకోండి చల్లారడానికి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకొని కడాయిలో మనం ఏం చేయాలి, కొంచెం ఉంటాయి గదా! ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండు మిరపకాయలు లోపల ఉన్న సీడ్స్‌తో సహా ఫ్రై చేసుకోండి. నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను గదా! మరీ అంత కాకపోయినా సరే ఒక ఎండుమిరపకాయని 2 ముక్కలుగైనా కట్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకొని మీరు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోంగూర మనం ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ గోంగూర ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేసిన తర్వాత అవసరమైతే కడాయిలో చాలా అంటే చాలా కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు అవసరం అనిపిస్తే. లేకపోతే అవసరం లేదు. నేను కొంచెం ఆయిల్ వేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర ఆకులు మొత్తం వేసుకోవాలండి. మీరు ఒకవేళ గనుక అప్పటికప్పుడు కాకుండా చేయాలి, ఇంకా గోంగూర ఆకులు ఇంకా ఆరలేదనిపిస్తే నైట్ కడిగి ఆరబెట్టేయండి. మార్నింగ్ కల్లా ఆకులు ఆరిపోతాయి, కంప్లీట్‌గా డ్రై అయిపోతాయండి. ఈ రకంగా మనం మీడియంకి ఇంకా సిమ్‌కి మధ్య ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఆహ్, కుక్ చేయాలి గోంగూర ఆకుల్ని. ఇంతకీ నేను ఏం చేస్తున్నాను అని చెప్తే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లోకి మనం చింతపండు కూడా వేసుకోవాలి. నేను పులుపుగా ఉండే గోంగూర తీసుకున్నాను. అందుకోసం కొంచెం చింతపండే అవసరం అవుతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలండి. నేను మీరు ఎంత మెజర్‌మెంట్స్ తీసుకున్నారో చెప్పలేను కదా! అందుకోసం. అదే మీరు ఒకవేళ గనుక తెల్ల గోంగూర తీసుకుంటే చింతపండు చాలా ఎక్కువ వేయాల్సొస్తది. ముందుగా ఆహ్, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి ఈ రకంగా ఒక బాసనలో తీసుకోవాలి. ఈ కారపొడిలో మనం ఎల్లిపాయలు కూడా కొంచెం కచ్చాపక్కగా బ్లెండ్ చేయాలి. గోంగూరలో సగం పార్ట్ అంటే ఒక 40% వరకు తీసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్చర్‌లోనే కలుపుకోవాలండి. ఆ తర్వాత గోంగూర ఆకులు ఉన్నాయి కదా! ఇందాక మనం కడాయిలో ఫ్రై చేసాం కదా! ఆ ఆకులు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ స్పూన్లు, గిన్నెలు ఎందుకులేండి చేత్తో కలుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. వీడియో కోసం మాత్రమే ఇలా చూపించాను. ఆ తర్వాత నేను చక్కగా చేత్తో కలిపి ఒక ముద్దలాగా చేసి పెట్టాననమాట. మీరు కావాలనుకుంటే దీంట్లో ఆహ్, తాలింపు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాతైనా వేసుకోవచ్చు. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. కల్లుప్పేసేదైతే ఇందాక మిక్సీ జార్‌లో మనం ఎండుమిరపకాయలు బ్లెండ్ చేసాం కదా! అప్పుడే బ్లెండ్ చేయాలనమాట. కల్లుప్పు అయితే ఎక్కువ బావుంటుంది. ఇంకా తాలింపు వేసేసాను. నేను కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను కాబట్టి. అదే పల్లి నూనె అయితే ఇంకా బావుంటది పచ్చళ్ళకి. నేను రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేశాను. ఈ రకంగా తాలింపు మొత్తం మంచిగా వేగిన తర్వాత పచ్చడిలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. లేకపోతే పచ్చడి దీంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి గోంగూర పచ్చడి రెడీ. ఆహ్, చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇది నిల్వ పచ్చడండి. ఆహ్, ఎంత కాలమైనా నిల్వ ఉంటుందనమాట. నేను మొత్తం ఫోటో పెట్టలేదనుకుంటాను. కాకపోతే ప్రాసెస్ అయితే ఇంతేనండి. ఆహ్, ఇంకా చెప్పాలండి. ఈరోజు నేను మీకు చీపురు ఏ రకంగా ఆహ్, ఫస్ట్ యూజ్ చేయడానికి ముందు ఏ రకంగా క్లీన్ చేయాలో అంటే ఏ రకంగా మనం ఏమంటారండి? అర్థం కావట్లేదు నాకు. ఆహ్, చెప్తాను. అది నూకొస్తది గదా! ఈ డస్ట్ ఒస్తది గదా! మనం ఒక దువ్వెన తీసుకొని దువ్వెనతో మాత్రమే మనం దులపాలండి. మనం చాలామంది దులిపేస్తా ఉంటారు. గోడలకేసి బాదుతా ఉంటారు చీపురుని. అలా అనుకోండి. అవి చిన్న చిన్న స్టిక్స్ అండి. అవన్నీ లూజ్ అయిపోతాయి. ఆ తర్వాత చీపురు ఎంతో కాలం రాదనమాట. అందుకని మనం దువ్వెనతో మంచిగా అంటే చీపురు వాడకపోవడానికి ముందు మొత్తం ఈ డస్ట్ అంతా క్లీన్ చేసేసి మంచిగా కట్టేయాలి. నేను కట్టిన చోట లేకపోతే వాటర్ బాటిల్ కట్ చేసైనా సరే మీరు అలా అంటించొచ్చు. ఆ తర్వాత దువ్వెన వాష్ చేసేయండి. యూజ్ చేయొచ్చు. ఇంకా మా వారి షూస్ అన్నీ కూడా వాష్ చేశానండి. మా ఇంట్లో ఇక్కడ కూడా డస్ట్ ఎక్కువగానే వస్తది. ఏంటో మరి మా కర్మ ఎక్కడికెళ్ళినా కూడా అక్కడ డస్ట్ ఉన్న ఇళ్ళే వస్తున్నాయన్నమాట. మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మొత్తం షూస్ అన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టాను.
ఎందుకంటే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలి. ఎంత డర్టీగా ఉంటాయో చెప్పలేము. అందుకోసం ఈరోజు ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా డైలీ రొటీన్ అయితే ఈ రకంగా ఉంది. రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఆహ్, నా ఛానల్‌ని ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.